మనము ఏ విధంగా ప్రార్థన చేయాలా అన్న ప్రశ్నను మనము వేసుకుంటే చాలా ఆన్సర్స్ వస్తాయి మనకు. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, ఒకటి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంతేనా? అందరు అగ్రీ కదా? మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలా, బైబిల్లో ఉంది. ఇంకా ప్రార్థన ఎలా చేయాలంటే ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థన చేయాలా. ఓకే, వినయముతో తగ్గింపుతో మనము ప్రార్థన చేయాలా. ఇంకా ఎడతెగక ప్రార్థన చేయాలా, విసుకక ప్రార్థన చేయాలా. ఇటువంటి మాటలు మనము చాలాసార్లు వింటున్నాము. ఆ విధంగా ప్రార్థనలు మనము చెయ్యాలి కూడా కదా. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య అంశం ఏంటంటే, మనము దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. ఎట్లుండాలా మన ప్రార్థన? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఒకసారి చదువుకుందాము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదును. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి యోహాను, అపోస్తలుడైన యోహాను రాస్తున్న విషయం ఏంటంటే, మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తు నుండి మనకు ఉన్న ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ ఆయన ఏం చేస్తాడంట, అది మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది దయచేస్తాడంట. సో చాలాసార్లు నా నామంలో మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తానన్న వచనాలు కూడా మనకు చాలా సందర్భాలలో అక్కడక్కడ మనకు కనబడుతుంటుంది. కొంతమంది దాన్ని అర్థం చేసుకొనక ఏం చేస్తున్నారంటే, దేవుని చిత్తానుసారమైన విషయాలు అడగకుండా ఏమడుగుతున్నారంటే, సొంత చిత్తానుసారమైన కోరికలను, అవసరాలను వాళ్ళు అడుగుతున్నారు. అందుకే వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు. చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. మనం ఒకవేళ దేవుడు ఏది అడిగినా ఇస్తాడు అంటే తప్పు. దానికి ఏంటిది మంచి జవాబు ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవా, మాకు పాకిస్తాన్ ఇష్టం లేదు, పాకిస్తాన్ని మొత్తం నాశనం చేసే అంటే దేవుడు వింటాడా అటువంటి ప్రార్థన? దేవుడు అటువంటి ప్రార్థనలు వినడు. దేవా, తను ఒక వ్యక్తి బాగా బాధ పెడుతున్నాడు, ఆయనను బాగా హింసించు, బాగా ఆయనకు అది చేయి, నష్టం చేయి అంటే దేవుడు వింటాడా? అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన? ఇంకా చాలా ఉన్నాయి. దేవా, నాకంటే గొప్పలు ఎవరు ఉండొద్దు, ప్రపంచంలో నేనే నంబర్ 1 ఉండాలా అంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే దేవుడు అది అనుగ్రహిస్తాడు. దాని గురించి మనము మంచిగా నిష్టగా మనం ఏ విధంగా దేవుని చిత్తంలో ఉండాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలని కొన్ని విషయాలు మనము చూసుకుందాం. అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే మనము ఒక పత్రికలో, యాకోబు పత్రికలో మనం చూసుకుంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు.
16 వరకు చదువు. 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవారండి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే యాకోబు భక్తుడు, మనము దేవుని చిత్తంలోనే ఉండాలి. మన మాటలు కూడా ఏ విధంగా ఉంటే, ప్రార్థననే కాదు, ఏమంటుండే మన మాటలు కూడా ఎట్లా మాట్లాడాలంట? దేవుని చిత్తానుసారమైన మాటలే మాట్లాడాలంట. ఏమనాలంటున్నాడు? నేను రేపు అది చేస్తా, రేపు నేను ఇది చేస్తా, అది ఇది అట్లా అనొద్దంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని చిత్తం అయితే మరలా మనము కలుసుకుందాము, దేవుని చిత్తం అయితే మరలా మనము ఆ పని చేద్దాము అన్న మాటలు మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. మరి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే అదే మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా కూడా మనము అడగాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, నేను గమనిస్తున్నంత వరకు మనము చాలామంది ఈ ప్రార్థనలు మనము చేయడం లేదు. మన ప్రార్థనలో ఎన్నిసార్లు మనము దేవా నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చు అన్న మాటను మనం పలికినాం. మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థన అంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే, అయ్యా ప్రభువా రక్షక మాకు ప్రార్థన నేర్పించు, మాకు ప్రార్థన రాదు అని శిష్యులు అడిగినప్పుడు ఏమని నేర్పించాడో యేసుక్రీస్తు ప్రభుల వారు? ఏమని చెప్పిండో? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేర్చుము అని ప్రార్థన నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ విధమైన ప్రార్థనలు చేయాలి. మనకు రేపు ఏమవుతుందో మనకు తెలియదు, అది మన చేతిలో లేదు. దాన్ని మనం డిజైన్ కూడా చేయొద్దు. ఓకే, ఇదంతా చేయవలసింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవాని చిత్తమైతే, దేవాని చిత్తాన్ని నెరవేర్చు అని అటువంటి ప్రార్థనలు మనము చేయాలి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళే చెప్పడమే కాదు, గెత్సమనే తోటలో మరి తాను ఏం చేసిండు? ప్రార్థన ఒకటి, తాను అప్పగింపబడిన రాత్రి ఒక ప్రార్థన చేసిండు. దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించని ప్రార్థన చేసిండు. యేసుక్రీస్తు వారు ప్రభు వారు చెప్పడమే కాదు, చేసి చూపించింది కూడా. ఏమన్నాడు? ఏమన్నా చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు అన్న ప్రార్థన చేసిండు. కానీ దేవుడు తొలగించిండా? తొలగించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువాలు ఏం చేసిండ్రంటే తన తండ్రి చిత్తానికి లోపడ్డాడు. ఈరోజు మనం చూస్తున్నాం ఏంటంటే, చాలా మంది బోధకులు, నేను ఫేస్బుక్లో, మళ్ళీ ఫేస్బుక్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా చూస్తున్నారు కాబట్టి, అందరూ విశ్వాసంతో ప్రార్థన చేయండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి అంటే, తగ్గించుకొని అని చెప్తలేరులే చాలామంది. విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీరు ఏది చేస్తే దేవుడు ఏది అడుగుతా ఇస్తా అంటున్నాడు. అయిపోతుంది అంతే, అయిపోతుంది అంటున్నారు. ఒక బోధకుడు చెప్తున్నాడు, అంతే అయిపోయింది, నేను బ్రతుకుతా. ఏంది? నేను రేపు బ్రతుకుతా, నేను రేపు జీవిస్తా, నేను డిక్లేర్ చేస్తున్నా, నేను చావను, నేను బ్రతుకుతా అంట. అది విశ్వాసంతో చేసిన ప్రార్థన కాదు, వాక్యానుసారమైన ప్రార్థన కాదు. వాక్యంలో అది లేదు. ఏమనుంది? నీకు రేపు ఏమవుతుందో నీకు తెలియదు కాబట్టి నువ్వేమనాలా? నీ చిత్తమైతే. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే దేవాని చిత్తమైతే అన్నాడు. ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. యోహాను కూడా ఏమంటున్నాడు? చిత్తానుసారమైన ప్రార్థన చేయమంటున్నాడు. ఆ విధంగా చేయాలి మనం. దేవాని చిత్తమైతే మమ్మల్ని కాపాడు, దేవాని చిత్తమైతే ఇది చెయ్యి. ఇంకా ఏం ప్రార్థన చేయాలంటే, నీ చిత్తాన్ని మాకు బయలుపరచు దేవా,
మీ చిత్తాన్ని మాకు కనపరచు దేవా. నీ చిత్తంలో మమ్మల్ని ఉంచు దేవా అన్న ప్రార్థనలు మనం చేయాలి. అటువంటి ప్రార్థనలు మనము చేయడానికి ఇష్టపడాలి. అటువంటి ప్రార్థనలు దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. అవును, వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవా మా పట్ల ఈ వాగ్దానం చేసాం, అది నెరవేర్చు దేవా అన్న ప్రార్థన చేయాలా, తప్పదు, మంచిది అది. ఆ ప్రార్థన ఇష్టపడతాడు దేవుడు. కానీ మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తానికి లోబడాలి. ఎందుకంటే దేవుని చిత్తం అనేది పర్ఫెక్ట్ ప్లాన్, మనది పర్ఫెక్ట్ ప్రణాళిక, పరిపూర్ణమైన ప్రణాళిక. అది మన మేలు కొరకు, అది మనం గ్రహించి లోబడాలి. సో ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు మనం ఏ విధంగా చేయాలి, ఆ ప్రార్థన ఎట్లు వస్తుంది అన్న ప్రశ్న మనం వేసుకుంటే, దేవుని చిత్తంలో మనం ఉంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చేస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని చిత్తంలో మనం ఉంటే, ఆ మార్గంలో దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనము చేస్తాం. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనం అందరము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. ఎట్లా మనం మొట్టమొదటిగా దేవుని చిత్తానుసారంలో ఏ విధంగా ఉండొచ్చో మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నదలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చాలు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆయన చిత్తానుసారంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే విధేయతను కనపరచాలి. ఏమంటున్నాడంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాను. ఓకే, సో ఎవరైతే దేవుని చిత్తంలో ఉండాలనుకుంటున్నారో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దేవుని మాటలు వింటారు. ఎందుకంటే దేవుని మాటలే దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలే దేవుని చిత్తం. చాలాసార్లు మనము అయ్యో షాక్ అయిపోతుంటాం, అరే దేవుని చిత్తం ఏంది, దేవుని చిత్తం ఏంది. దేవుని చిత్తం ఆల్రెడీ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఇదే దేవుని చిత్తం, ఇది తెలుసుకోవడమే దేవుని చిత్తం, ఇది చదవడమే దేవుని చిత్తం, ఈ వాక్యానుసారంగా మనం నడవడమే దేవుని చిత్తం. ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనం ఆయన చిత్తంలో ఉన్నట్టు. అప్పుడు మనము ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు మనము చేస్తాం. ఓకే, ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మంచిగా. ఒక రెండు రూట్స్ ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తం అనే రూట్, ఇంకొకటి ఒక రాంగ్ రూట్. ఓకే, ఈ రూట్లో వెళ్ళి మీరు వెళ్తుంటే దీనికి ఈ మార్గంలో సరిపడా కొన్ని అవసరాలు వస్తాయి, మీకు నీడ్స్ వస్తాయి. ఓకే, దేవుని చిత్తానుసారంలో మీరు నడుస్తుంటే కూడా కొన్ని అవసరాలు మీకు వస్తాయి. అదేవిధంగా ఈ పాపపు మార్గంలో నడుస్తుంటే కూడా కొన్ని, తప్పుడు మార్గంలో నడిస్తే కూడా కొన్ని అవసరాలు మనకు వస్తాయి, నీడ్స్ వస్తాయి. కొన్ని అడుగులు వేసిన తర్వాత, 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనకు దాహం వేస్తుంది. ఓకే, అప్పుడు దేవా మాకు ఆ నీడ్ని మాకు దయచేదేవా, మాకు నీళ్లు దయచేదేవా అని ప్రార్థన చేస్తాం. అట్లనే ఈ దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తుంటే ఏవేవైతే మనం ఎదుర్కొంటామో ఆ నీడ్స్ని, ఆ అవసరాలను మనం అడిగితే దేవుడు వాటిని ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. అది కాకుండా నీ సొంత మార్గంలో నడుచుకుంటా నీ సొంత ఆలోచనలతో వచ్చిన అవసరాలు నీకు జ్ఞాపకం వచ్చి ఆ అవసరాల గురించి అడిగితే దేవుడు తీర్చాడు. అది ఎగ్జాంపుల్ ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? సో దేవుని మార్గంలో నడిస్తే అప్పుడు దేవుడే మనకు ఆ గ్రహింపు దయచేస్తాడు, మనకున్న అవసరాలు ఏంటి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు అవసరాలు దయచేస్తాడు. అది ఆయన చిత్తానుసారంగా ఉన్నది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే టీచ్ మీ యువర్ వేస్, అంటే నీ మార్గంలో మాకు తెలియజేయము అని మరి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు కూడా అదే విధంగా ఉండాలి. దేవా నీ మార్గంలో మాకు తెలియజేయి. ఆయన మార్గంలో ఆల్రెడీ వాక్యంలో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా నీ వాక్యంలో మాకు, నీ యొక్క మార్గంలో మాకు
కనపరచు, తెలియజేయ అన్న ప్రార్థనలు కూడా మనం చేయాలి. ఈరోజు వాక్యం చదువుతుంటే యవనస్తులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇందులో నుంచి వాగ్దానాలు వెతుకుంటున్నారు. వాగ్దానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగ్దానాలు, దేవుడు నన్ను ఏ విధంగా ఆదరిస్తున్నాడు, గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేయవాడా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, నాకు దేవుడి వాక్యం ఇచ్చిండు, ఇంకా ఇంకేం వాక్యం కావాలా, దేవుడు నీ ప్రతి అవసరము తీర్చును, వా వండర్ఫుల్, మంచి వాగ్దానం, దేవుడు నాకు వాగ్దానం చేసిన అంటే అన్నీ నాకు కావాల్సినవి అన్న వాగ్దానాలే వెతుక్కుంటున్నాం, కానీ దేవుని ఆజ్ఞలను మాత్రము మనము వెతకడం లేదు. దేవుని ఆజ్ఞలను కూడా మనం వెతకాలి. దేవుని ఆజ్ఞలను మనం వెతికి ఆ ఆజ్ఞల ప్రకారం మనము నడవాలి. ఈరోజు మనం దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం. నేను ఇదివరకు కూడా చెప్పిన, ఏం పాటిస్తున్నాం అంటే ఏ ఆజ్ఞలు అయితే మనకి ఇష్టంగా ఉన్నాయో, కష్టం లేకుండా ఇష్టంగా ఉన్నాయో ఆ ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం. ఉదాహరణకు మరి ఈ విధంగా కూడుకోవడం, మంచిగా మా దేవుని ఆరాధించడం, పాటలు పాడడం, ఈ విధంగానే మంచిగా ఉంది, పాటించవచ్చు. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే మనసులో అనుకుంటున్న మాటలు కొంచెం ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సంతోషం. ఆజ్ఞలు ఇటువంటి సెలెక్టివ్ కొన్ని ఆజ్ఞలను మనము పాటిస్తున్నాం, కానీ మనము ఏవైతే దేవుడు మనల్ని చిన్న చిన్నవి చెప్తాడో, నీ తల్లిదండ్రులను ప్రేమించు, సన్మానించు, నీ సహోదరుని ప్రేమించు, ఎవరిని ద్వేషించకు, ఈర్ష, పగ, కుట్రలు పెట్టుకోకు, ఓకే, ఇంకా చాలా చాలా అంటే చాలా ఆజ్ఞలను మనము మిస్ అవుతున్నాం. సో ఏంటంటే మనకి ఇష్టమైన ఆజ్ఞలను మనం చేస్తున్నాం. రెండవదిగా మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేస్తున్నాం. ఓకే, ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేస్తున్నాం. కన్వీనియంట్గా లేకపోతే దాని కొరకు మనం రిస్క్ తీసుకోకుండా ఆ ఆజ్ఞలను మనము అనుసరించడము లేదు. అయితే ఈరోజు దేవుడు మన అందరిని హెచ్చరిస్తున్నాడు. మనము విధేయత చూపించకుండా, ఆయన చిత్తంలో నడవకుండా, ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించకుండా మనము దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేయలేము. కాబట్టి ఆయన చిత్తంలో నడుచుకుంటూ ఆయన మాటలు వినుకుంటుంటే అప్పుడు ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఏ విధంగా మనకు ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేస్తామంటే మరి వాక్యంలోనే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే మనం బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే ఏం చేస్తాడంట? మనల్ని మన కొరకు ఏం చేస్తాడంట? ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియజేస్తాడంట. అది దేవుని చిత్తానుసారమైందంట. ఇంకా పరిశుద్ధాత్ముడే మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. మన కొరకు ఏంది? ఒక మాట ఉందాడు, గ్రోన్స్, అది ఏంది? మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా. ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు, మనము ఒకవేళ దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలంటే ఆత్మ ఆధీనంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ఆధీనంలో మనం ఉండాలి. మీరు మత్తులై ఉండకూడదు, కానీ ఏముంది ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరన్నా. అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండు. మీరు మద్యంతో మత్తులై ఉండకూడదు, కానీ మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని ఒక మాట చెప్తున్నాడు. అదొక ఆజ్ఞ. ఒకవేళ మనము
ఆత్మలో ఉంటే, ఆత్మ ఆధీనంలో ఉంటే మనం దేవుని చిత్తంలో ఉన్నట్టు. అప్పుడు మనం చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎఫెసీలకు రాసుకుంటా, ఎఫెసీ సంఘంలో బహుశా మేబీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకొని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మత్తులై ఉంటున్నారు, తాగి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వారు మత్తులై ఉన్నందున ఏం లేక ఉంటున్నారు, పరిశుద్ధాత్ముడు లేక, అంటే పరిశుద్ధాత్ముని ఆధీనం లేక ఉంటున్నారు అన్న విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మనలో వాక్యం వింటున్న మనలో చాలా మంది నాకు తెలిసి మరి బహుశా తాగరేమో, భక్తులే ఉండరేమో. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే బహుశా మనకు వేరే అడిక్షన్స్ ఉన్నాయి, వేరే వాటితోటి మనము నింపుకుంటున్నాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆత్మ ద్వారా నింపబడాలా లేకపోతే వేరే వాటితోటి నింపబడాలా. ఆత్మ నింపుదల, వేరే వాటితో నింపుదల, ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. హల్లెలూయా. కాబట్టి మనము వేరే వాటి ఆధీనంలో మనం ఉంటే దేవుని చిత్తానుసారంగా మనము లేనట్టు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తుండే ఏంటంటే మనము ఆయన ఆధీనంలో ఉండాలంటే ఆత్మ ద్వారా నింపబడాలి. ఆత్మ ద్వారా నింపబడితే ఏమవుతుందంటే టకాటక ఈ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు మనకు బోధించిన వాక్యంలోనే అన్ని మనకు ప్రతినిత్యం ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసి మనల్ని దేవుని చిత్తంలో మనల్ని పెడతాడంట. హల్లెలూయా. రెండవదిగా 15వ అధ్యాయము, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ఇంకా మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. సో ఆయన మనల్ని ఒక సాక్షులుగా మనల్ని నిలబెట్టుకుంటాడంట. మరి ఇంకా చివరికి ఇంకొకటి వచనం చూసుకుందాం. 16 అదే సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయండి. హల్లెలూయా. సో దేవుడు మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. హల్లెలూయా. సరైన మార్గంలోనికి నడిపిస్తాడంట. ఇంకా ఏమి చెయ్యాలో, మరి ఏమి మనం చెయ్యాలో దాని విషయం కూడా మనకు తెలియజేస్తాడంట. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మరి పౌలు భక్తుడు ఒకగానొక సందర్భంలో మరొక చోటుకు వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అక్కడ కాదు వెళ్ళాల్సింది, వేరే చోటుకు అని చెప్పేసి పౌలు భక్తుడిని తన చిత్తానుసారమైన ప్లేస్కి నడిపిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు కూడా ఈరోజు మనల్ని ఆ విధంగా నడిపించాలంటే మనం ఏం చేయాలా, పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడి ఉండాలి. ఈరోజు మనం ప్రశ్న వేసుకుందాం, మనం వేటితో నింపబడుతున్నాం? ఆయన ద్వారా మనం నింపబడుతున్నామా? ఆయన ఆధీనంలో ఉన్నామా లేకపోతే మనము వేరే ఆధీనంలో ఉన్నామా? మరి చివరిగా మనం చూసుకుంటే మనం దేవుని చిత్తానుసారంలో ఉండాలంటే ఏం చేయాలంటే నీతి న్యాయంలను మనం వెతకాల. మనం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు, రాజ్యమును నీతిని మనము వెతకాలంట. ఓకే, నీతిని వెతికితే మనం ఆయన చిత్తానుసారంలో మనము ఉన్నట్టు. ఒకసారి ఈ వాక్యం కూడా చదువుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలం గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే,
వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. మరి 16 వచనం ఒకసారి చదువు ఆమె. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంది. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహు బలము కలదై ఉండు. నీతిమంతుని ప్రార్థన చాలా బలమైనదని చెప్తున్నాడు, చాలా ఎఫెక్టివ్ అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిని అనుసరిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నీతిని అనుసరిస్తారో వారు దేవుని చిత్తంలో ఉన్నట్టు. ఏదైతే సరైన పని చేస్తారో వారు దేవుని చిత్తంలో ఉన్నట్టు. ఆ సరైన పని చేసుకుంటా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. హల్లెలూయా. సో మనం ఇంకొక వచనం చూసుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అదంతా మన ఫేవరెట్ వాక్యం, అది కూడా చాలా మంచి మాటలు ఉంటాయి ఆడ. 6వ అధ్యాయం 8వ వచనం. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. దేవుడు ఏం అడుగుచుండంట? న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సులు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే ఇంతే కదా దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం తగ్గించుకొని నీతిని అనుసరించి న్యాయాన్ని ప్రేమించి మనము నడుచుకోవడమే దేవునికి ఇష్టం అంట. దేవుడు కోరుకుంటుంది కూడా అదే అంట. దేవుడు ఏది కోరుకుంటుండో అదే దేవుని చిత్తం. ఏంటది? దేవుని చిత్తం. సింపుల్. కాబట్టి ఈరోజు ఆ ప్రశ్న మనం వేసుకోవాలా, అటువంటి నీతి న్యాయంలో మనము కలిగి ఉన్నామా? మనము ఎందుకు ఈ విషయాలు నేను మళ్ళా మీకు చెప్తున్నానంటే, చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం ఒకటే మాట వింటున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. కానీ ఒకవేళ విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన చిత్తంలో లేకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన మాటలు మనలో నిలిచి ఉండకుండా, నీతి న్యాయములతో నడవకుండా, పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం ఉండకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏ ప్రార్థన వినడు. మన ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయడు. కాబట్టి ఈరోజు మనందరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ఆయన చిత్తానుసారంలో, ఆయన చిత్తం చాలా మంచిది, మన మేలు గురించి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనకు సమాధానం దయచేయడానికి, మనకు నెమ్మది దయచేయడానికి దేవుడు తన చిత్తానుసారంలో మనల్ని నడుమని కోరుతున్నాడు. హల్లెలూయా. మరొక్కసారి ఆ వాక్యం చదువుకుందామా? మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. అద్భుతమైన మాట. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంపై గాని హానికరమైనవి కావు. చాలు. మరి ఇక్కడ దేవుడు ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయంట? అవి సమాధానంగా ఉన్నాయంట, ఇంకా మనకు హానికరమైనవి కాదు, కానీ అవి మన మేలు కొరకే. హల్లెలూయా. సో దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మన సమాధానం కొరకే, మన సంతోషం కొరకే, మన మేలు కొరకే. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక మీదట మనం ఇంకా మరెక్కువగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేద్దాము. దేవుని మనం మహిమపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.